కన్నప్ప పెద్ద మల్టీ స్టారర్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా. ఇందులో ఐ విల్ రీడ్ అవుట్ ద నేమ్స్ అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు సీ సమ్ విష్ణు మంచు అండ్ మోహన్ బాబు. ఆబ్వియస్లీ దీస్ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్, ఎందుకంటే విష్ణు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా రాస్తున్నాడు. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ స్టార్స్. ఐ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. ఎవరు దీంట్లో గెస్ట్ రోలో ఎవరు మెయిన్ రోల్లో తెలీదు. బట్ దాని యొక్క టీజర్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద మూవీ. ఎస్, టీజర్ బట్టి ఆ మల్టీ స్టార్ సక్సెస్ అవుతుందో లేదో ఇది కూడా మనం అప్పుడు వచ్చిందా దానిక రివ్యూస్ కూడా చేద్దామండి. ఎసి అలా మల్టీ స్టార్ 10 మంది పెట్టేశారని చెప్పి మనం శుభ్రంగా లేపేయకూడదు. ప్రభాస్ ఉన్నారు కరెక్టే, మోహన్ లాల్ ఉన్నారు, అక్షయ్ కుమార్ అందరూ ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు. అలా అని చెప్పి మనం ఎప్పటి నుంచి లేపేయకూడదు. ఫస్ట్ మనం టీజర్ చూడాలి, దాన్ని ఒక రివ్యూ చేసుకుందాం. టీజర్ చూసిన తర్వాత సినిమా వచ్చాక దాన్ని కూడా చూద్దాం, అప్పుడు చెప్పచ్చు హిట్టా పట్టా. చలో, లెట్స్ స్టార్ట్ థింగ్స్. హియర్ వి గో. కంకాళిని శరణం 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 దండాల మీద శరణం. దండాలు దండెత్తుకొస్తున్నాయి. ఊర్రనాయన. శత్రువులు ఎమకింకొరలై గూడం మీద పడబోతున్నారు. అరే ఈవిడ ఐశ్వర్య కదా, ఎవరు భయపడకండి. శరత్ కుమార్. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. మంచు విష్ణు. వాళ్ళు వేలల్లో కాదు, లక్షల్లో రానివ్వండి. చూసుకుందాం. ఎస్, చూసుకుందాం. నాన్న తిన్నడి ఆన. ఆపదొచ్చిన ప్రతిసారి వీరుల తల్ల కోరుకునే ఈ రాయి దేవత కాదు. అచ్చా, అక్షయ్ కుమార్ శివుడు అన్నమాట. ఓకే. అండ్ మోహన్ లాల్. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? అచ్చా, కాజల్ పార్వతియా. అండ్ హియర్ గోస్ ప్రభాస్. ద బ్రేవెస్ట్ వారియర్, ద అల్టిమేట్ డివోటీ. వెల్, వాట్స్ యువర్ థాట్స్ చూడగానే టీజర్? ఐ మీన్ ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క కొత్త క్యారెక్టర్ని చూపించారు. ఐ మీన్ ఆల్ క్యారెక్టర్స్ని ప్రొట్రేట్ చేయడానికి టీజర్ చూపించారు. అదైతే అర్థమవుతుంది, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, హైప్ లేపుదాం అని చెప్పి టీజర్ చేశారు. బట్ నాకు ఒక్కటే ఒక స్మాల్ థింగ్ ఇక్కడ కనిపిస్తుంది, ఏంటంటే సిజిఐ అండ్ విఎఫ్ఎక్స్లో ఎక్కడైనా తేడా కొడుతుందేమో అని చెప్పి. ఎందుకంటే ఫైట్ సీక్వెన్సెస్ కనబడుతున్నాయి, ఉన్నాయి డెఫినెట్గా. మనకి వార్లు గిర్లు ఇంకా రాలేదు. హోప్ఫుల్లీ ఇఫ్ దే కెన్ మేనేజ్ దోస్ థింగ్స్ విజువల్ అపీల్ కోసం, ఇట్ వుడ్ బి ఎ బెటర్ ఫర్ వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే కొన్ని కొన్ని సినిమాలు మనం చూసాం ఇంతమంది పాస్ట్లో. స్టోరీ లైన్ బాగుంటుంది, క్యారెక్టర్స్ బాగుంటాయి, బట్ విజువల్ అపీల్స్ ఉండవు దాంట్లో. స్క్రీన్ ప్లే దొబ్బేస్తుంది, విఎఫ్ఎక్స్ దొబ్బేస్తాయి, చాలా చండాలంగా ఉంటాయి. సో బట్ ఐఎమ్ హోపింగ్ అండ్ గెస్సింగ్ దట్ దే హ్యావ్ మేనేజ్డ్ వెల్ ఫర్ దిస్. అండ్ మనం ట్రైలర్ మూవీ వస్తే కానీ అది క్లారిటీ తెలియదు. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూషన్ చేశారు. యాజ్ ఆఫ్ నో ఇట్స్ వెరీ గుడ్. ఐ మీన్ ఇంట్రెస్టింగ్లీ అక్షయ్ కుమార్ అండ్ కాజల్ ఈజ్ ఇన్ శివుడు అండ్ పార్వతి రోల్, అండ్ ప్రభాస్ లాస్ట్లో గెస్ట్. ఐమ్ గెస్సింగ్ ఇట్స్ అ గెస్ట్ అపీరియన్స్ అని అనుకుంటున్నాను ప్రభాస్ది. అండ్ మోహన్ లాల్ ఈజ్ ఇన్ టు అనదర్ ట్రైబ్ మెంబర్. వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ అని చెప్పాలి, ఎందుకంటే అక్కడ అన్ని సౌత్లో మోహన్ లాల్, ఇక్కడ తెలుగులో వాళ్ళు ప్రభాస్, అక్కడ అక్షయ్ కుమార్ని తీసుకొచ్చారు. సో దే ట్రై టు పుట్ అప్ pan India kind of exactly. Let's wait and watch how it will be.
సో మీ అభిప్రాయం ఏంటి టీజర్ చూశాక ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా వీడియోస్ ప్లీజ్ రికమెండ్ చేయండి. మీరు డెఫినెట్లీ కామెంట్లో నేను చూసి రెస్పాండ్ అయ్యి తప్పకుండా మనం కలిసి చూద్దాం. సో అప్పటి వరకు చేయాల్సింది ఒకటి ఉంది, మర్చిపోకండి. వెళ్ళే ముందర అక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అవ్వకపోతే కనుక కొట్టండి, లైక్ చేయండి అండ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టికింగ్ టు దిస్ ఛానల్.